శాసన మండలి సమావేశాలు రసాభాసగా కొనసాగాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కార్పొరేషన్ చైర్మన్లను బెదిరిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు కామెంట్ చేశారు. దీంతో మంత్రి లోకేష్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎవరిని బెదిరించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో వారికి చెప్పాలంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద అధికార విపక్ష సభ్యుల మధ్య ఇటు శాసన మండలిలోనూ మాటల యుద్ధం కొనసాగింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటు గవర్నర్ ప్రసంగ తీర్మానానికి సంబంధించి చర్చలో భాగంగా ఇటు జగన్ అలాగే బొత్స సత్యనారాయణ వ్యవహరించిన తీరు పట్ల స్పీకర్ ఇప్పటికే అసహనం వ్యక్తం చేశారు, మండిపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇటు మండలిలోనూ అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ చైర్మన్లను బెదిరిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు కామెంట్ చేయడంతో ఒక్కసారిగా మంత్రి లోకేష్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎవరిని బెదిరించారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో వారికి చెప్పాలంటూ కూడా మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడిన విధానం ఒకసారి చూద్దాం. నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారా? ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్, నిరూపించండి. ఉచ్చా మారుతం కాదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ ద మెంబర్. దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తులు గారికి, మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి. హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి. కూర్చో. నేను అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడిచ్చాం. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎవరు భయపడిచ్చారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఎవరు బెదిరించారు నిరూపించమనండి. ఇప్పుడు రైట్, మొత్తం మీద ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా సాగుతున్నాయి. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై ముఖ్యంగా అటు వైఎస్ జగన్ అలాగే వైసీపీ సభ్యులు వివరించిన తీరుపై స్పీకర్ అయితే మండిపడ్డారు. మరోవైపు మండలిలో కూడా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కార్పొరేషన్ చైర్మన్లను బెదిరిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు కామెంట్ చేశారు. దీంతో మంత్రి లోకేష్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎవరిని బెదిరించారో చెప్పాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో వారికి చెప్పాలంటూ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు గవర్నర్ ప్రసంగించిన తీరు పట్ల ఎమ్మెల్సీ కళ్యాణి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలనకు సంబంధించి ఆమె తూర్పారబట్టే ప్రయత్నం చేశారు. సో ఇటు అధికార విపక్ష సభ్యుల మధ్య ప్రస్తుతానికైతే వాగ్వాదం కొనసాగుతుంది. అంతకుముందు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ అధ్యక్షన బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలను దాదాపు మార్చి 21 వరకు కూడా అంటే 16 రోజుల పాటు కొనసాగించాలని బీఏసీ సమావేశం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మంగళవారం నుంచి 16 రోజుల పాటు అంటే సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత ఈ బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి అలాగే జనసేన నుంచి బీజేపీ నుంచి మంత్రులు కూడా హాజరయ్యారు. మార్చి 21 వరకు కూడా సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇక 26, 27 అంటే మహాశివరాత్రి సందర్భంగా సెలవులు ఇస్తున్నారు. అలాగే
28న తిరిగి ప్రారంభం కాబోతుంది. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ఆయన ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించలేదంటూ అసెంబ్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో మొత్తం మీద 21 రోజుల పాటు మార్చి 21 వరకు అంటే 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. శాసన మండలిలో అటు వైఎస్ఆర్సీపీ కొన్ని వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చింది. సూపర్ 6 పథకాల అమలుపై సభలో చర్చించాలని పట్టుబడుతోంది. మరోవైపు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద ప్రజా సమస్యలపై పోరాడాలంటూ అటు జగన్ తమ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచనలు ఇస్తున్న నేపథ్యంలో ఇటు అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్లను బెదిరిస్తున్నారంటూ ఒక్కసారిగా విపక్ష సభ్యులు కామెంట్ చేయడంతో వైసీపీ సభ్యులు కామెంట్ చేయడంతో మంత్రి లోకేష్ అయితే రియాక్ట్ అయ్యారు. కార్పొరేషన్ చైర్మన్లను బెదిరించడం అంటే బహుశా జీబీ రెడ్డి రాజీనామాకు దారితీసిన కారణాలకు సంబంధించి సభలో ప్రస్తావన వచ్చిందంటే డైరెక్ట్గా కార్పొరేషన్ చైర్మన్ల బెదిరింపు అంశం కూడా ఆ అంశాన్ని కూడా నొక్కి చెప్తుందని అంటున్నారు. సో మంత్రి లోకేష్ అయితే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎవరిని బెదిరించారో చెప్పాలంటూ ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మళ్ళీ ఎవరు బెదిరించారు నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి. ఉచ్చ మారుతం కాదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ మెంబర్ దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి. హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను నిల్చున్నా. కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని మేము పంపించాం. కూర్చోండి. 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 ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి. కూర్చో. అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడిచ్చాం. కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఎవరు భయపడిచ్చారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. ఎవరు బెదిరించారు నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు.